ఉనికి కోసమే బీజేపీ నాయకులు రైతు భరోసా యాత్రలు చేస్తున్నారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విమర్శించారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో జరిగిన బక్రీద్ వేడుకల్లో పాల్గొన్న మంత్రి కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఎఫ్సీఐ ద్వారా ధాన్యాన్ని ఎందుకు కొనుగోలు చేయడం లేదో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ నాయకులకు చిత్తశుద్ది ఉంటే భద్రాద్రి రాముడు ముందు నిలబడాలని సూచించారు. రాష్ట్రంలో బీజేపీ నాయకత్వంపై నమ్మకం లేకనే ప్రధాని మోదీ కలిసి పనిచేద్దామని సీఎం రేవంత్ రెడ్డికి ఆఫర్ ఇచ్చారని ఎద్దేవా చేశారు. రాబోయే గోదావరి పుష్కరాలకు కేంద్రం నుంచి నిధుల్ని తీసుకురావాలని బీజేపీ మంత్రులు ఎంపీలకి సవాల్ విసిరారు. బీజేపీ ప్రభుత్వం ఏం చేయాలి? బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న వరి ధాన్యాన్ని ఎఫ్సీఐ ద్వారా కొనుగోలు చేయాలి. దానికి ఫస్ట్ ఎఫ్సీఐ ద్వారా ఎందుకు కొనుగోలు చేస్తలేదో, మద్దతు ధరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎందుకు మద్దతు ధర విషయంలో ప్రకటించిన తర్వాత ఎందుకు అమలు చేసే విషయంలో వాళ్ళు ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు సపోర్ట్ చేస్తారో దాన్ని ప్రజలకు చెప్పమన్నాడు తెలంగాణ ప్రజలు. ఇలా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం అంతా ఆయన వాళ్ళ సిఎల్పి నాయకుడు మహేశ్వర్ రెడ్డి గారు, అదేవిధంగా బీజేపీ ఎమ్మెల్యేలు, బీజేపీ పార్టీ నాయకత్వం అంతా పోయి వడ్ల కొనుగోలు కూడా వడ్డు చూస్తుంది. ఇలా స్టేట్మెంట్ పొద్దున చూసినాం, మాకు బాగా అనిపించింది. తప్పాతాల నేపథ్యంతో కటింగ్తో రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం దోసుకున్నదంటారు. నిజంగా చెప్తాను కూడా, వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే భద్రాద్రి రాముడి దగ్గర గుడి దగ్గరికి పోయి ఆ గుడి ముందు నిలబడి మాట్లాడమని. అసలు ఈ రాష్ట్రంలో తప్పాతాల పేరు మీద కూడా, కటింగ్ పేరు మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ ఒక్క రైతుని ఇబ్బంది పెట్టిందా? మేము ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్తో ప్రత్యేకంగా ఉన్నటువంటి ఒక ఆఫీసర్స్ టీం ఏర్పాటు చేసి ఎక్కడ కొనుగోలు ఉంటారు, ఇక్కడ రైతుకి ఇబ్బంది జరగకుండా కొనుగోలు చేస్తుంటే వాళ్ళ పార్టీ అడ్రస్ లేదు. వాళ్ళ నాయకుడు మొన్ననే వచ్చి ఏం మాట్లాడిండు, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి ఏం మాట్లాడిండు, రాష్ట్ర ముఖ్యమంత్రి మట్టుకొని రేవంత్ జీ హమారా సాత్ ఆగే చలో, నీకు డెవలప్మెంట్ ఇస్తా అని. అంటే మీ రాష్ట్రంలో బీజేపీ పార్టీ లేదు, మీ నాయకత్వం లేదు, మీరందరూ జీరో.